హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం పీతల ఇగురు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ముందుగా మనం ఒక చిటికెడు పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టాలండి పీతల్ని. పెద్ద సైజు 2 టమాటాలు తీసుకుని అందులో చిన్న అల్లం ముక్క, ఒక స్పూన్ జీలకర్ర, ఎల్లుల్లిపాయ రెబ్బలు 2 వేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయ, పెద్ద ఉల్లిపాయ 1 లేదా 2 ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి, చింతపండు పులుసు అండి, అది కరివేపాకు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. బాగా కాగాక స్టవ్ మీద మూగుడెట్టుకోవాలండి. మూగుడెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగాక ఒక స్పూను ఆవాలు వేసుకోవాలి. ఒక స్పూన్ ఏమో జీలకర్ర వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. అలాగే ఉల్లిపాయ ముక్కలు. అవి బాగా వేగాలండి. వేగాక మనం ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ ఉంది కదండి, టమాటా పేస్ట్. ఆ టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ వేసేసుకుందాం. వేసుకొని బాగా తిప్పాలండి. బాగా తిప్పి మూతెట్టుకుందామండి. మా పెద్దమ్మాయికి చాలా ఇష్టం అండి కర్రీ అంటేను. అందుకే తన గురించి అన్న పీతలు తీసుకుంటాను. పీతలు తీసుకొని ఇలా గ్రేవీ కింద చేస్తానండి. బాగా ఇష్టంగా తింటుంది. ఓ స్పూనుడు ఉప్పు, స్పూనుడు కారం, పసుపు వేసుకోవాలండి. వేసుకుని మగ్గబెట్టుకున్నది ఇది. తర్వాత పీతలు, ఉడకబెట్టేసుకున్న పీతలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసేసి కొద్ది గరిటెతో తిప్పాలండి. గరిటెతో తిప్పుతుంటే ఆ గ్రేవీ అంతా అట్లకి పట్టాలండి. బాగా మసాలా అంతా పడుతుంది కదండి. మసాలా అంతా పట్టేసేసాక కాసేపు మూతెట్టుకుందాం. మూతెట్టుకుని కాసేపు మగ్గనిద్దామండి. దగ్గరికి వచ్చేసిందండి కర్రీ. బాగా దగ్గరికి వచ్చింది. బాగుందండి. పీతల ఇగురు రెడీ.